ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక ఈరోజు దివ్యమైన తారాబలం రేవతి నక్షత్రం కదా. నిత్య నక్షత్రం రేవతి అయితే ఏ నక్షత్రానికి అదృష్టమో దురాదృష్టమో తెలుసుకుందాం. ముందుగా అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్ర తార చాలా విశేషం, శుభకరమైన రోజు. చక్కగా ఉపయోగం చేసుకోండి, అన్ని పనులు సుసూత్రంగా జరుగుతాయి. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వీరికి మిత్రతార, ఇది కూడా చాలా శుభకరం. ఈరోజు మీరు ప్రయత్నిస్తే ఏదైనా సాధించుకోగలరు, అటువంటి యోగం ఉంది, ప్రయత్నించండి. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి నైదవతార వదతార, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఏ పని చేసినా విఘ్నాలు ఎక్కువ వస్తాయి. లేదు నేను ఏదో సాధించుకుంటాను అన్నా కూడా రేపు పెండింగ్ పడుతుంది. లేదు అంటే ఈరోజు చేసిన దానికి భవిష్యత్తులో మీరు దానివల్ల బాధపడే సమయాలు ప్రసంగాలు వస్తాయి. దాని నుంచి జాగ్రత్తగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోండి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, మంచి రోజు. ఈరోజు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. కాస్త స్లోగా వెళ్తూ ఉంటుంది, కానీ మీరు అనుకోని పనులు అన్నింటిలో కూడా సక్సెస్ అవుతారు. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యరితార ప్రత్యక్తార, వీళ్ళకి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కాస్త కోపం ఎక్కువ ఉంటుంది, చిరాకు ఎక్కువ ఉంటుంది, బద్ధకం ఎక్కువ ఉంటుంది. ఏదో ఎవరెవరిపైనో కోపం ఎవరెవరిపైనో వదిలేస్తూ ఉంటారు. లేటుగా లేవడం, అన్నీ డిలే. కానీ ఈరోజు మీరు ఏ పనులు చేసినా, లేటుగా చేసినా, మంచిది ఏది చేసినా కూడా మీకు చెడుగా అది తెలుస్తూ ఉంటుంది. కాస్త జాగ్రత్త ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార, శుభ ప్రతిఫలమే ఉంటుంది. ఈరోజు అన్ని క్షేమంగా ఉంటాయి. మీరు అనుకోనివన్నీ కూడా పరిస్థితులు మీ వైపు ఉంటాయి. ఈరోజు చక్కగా మీరు అనుకున్న కార్యాలని నిర్వహించవచ్చు. జాగ్రత్తగా నిర్వహించండి, శుభ ప్రతిఫలమే. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వీరికి విపత్తార, ఈరోజు కొంచెం జాగ్రత్త వహించండి. అయినంత వరకు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఎవరిపైనా కోపము, ఇబ్బంది, ఇతరులకి చెడు చేయడం అలాంటివి ఏ ఆలోచనలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరి దగ్గర గొడవలు పెట్టుకోకండి, ఎందుకంటే అది మీకే ఆపదలు వస్తాయి కాబట్టి జాగ్రత్త. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద సంపత్తార, వీరికి ఆర్థికంగా బాగా లాభాలు ఉంటాయి. ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో లాభం కనబడుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ ఇలాంటివి ఏది చేసినా మీకు సక్సెస్సే. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార ఉంటుంది. కాస్త హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, నీరసం ఉంటుంది, ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు, ఇతరులతో కాస్త బాధపడడమో తిట్టించుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అనుకోని పనులు ఏవి జరగవు, కానీ అయినా ఒత్తిడి పెట్టి చేసుకున్నా కూడా భవిష్యత్తులో మీకు దానివల్ల కాస్త తలనొప్పి వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం శుభం. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు ఎవరికైతే సంతాన సమస్య ఉందో, మరియు గర్భిణీ స్త్రీలు, మరియు సంతానానికి ఎటువంటి లోపదోషాలు ఏదైనా జరుగుతూ ఉంటే అటువంటి వారు గర్భరక్షా కవచాన్ని పారాయణం చేసుకోవచ్చు. దాంతోపాటు సంతానం కావాలి అని సంకల్పం చేసుకుంటూ సంతాన గోపాల స్వామి అంటే శ్రీకృష్ణుల వారికి పూజించి, కృష్ణుల వారికి కాస్త వెన్న నైవేద్యం పెట్టి దాన్ని భార్యాభర్తలు స్వీకరించాలి. పూజ చేసే సమయంలో సంతాన గోపాల స్వామి మంత్రము అని ఒకటి వస్తుంది, సంతాన గోపాల స్వామి స్తోత్రం అని. లేదో కృష్ణాష్టకం చదువుకున్నా, లేదో మధురాష్టకం చదువుకున్నా మీకు సత్సంతాన యోగం ప్రాప్తిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.